ఇదే కాఫీ డే ఎంట్రన్స్. అరకు వేలి బస్ స్టాండ్ ప్రక్కనే ఉన్నటువంటి కాఫీ డే. ఇది చాలా బాగుంటుంది. కాఫీ అట్లా ఎలా తయారవుతుంది, మన దేశంలోకి ఎప్పుడు వచ్చింది, కాఫీ గింజలు ఎట్లా తయారు చేస్తారు, ఇవన్నిటి విషయాలన్నీ కూడా ఈ కాఫీ డేలో మనకి మ్యూజియం లాగా చూపిస్తారు. ఇక్కడ చూడండి, కుర్చీలు ఎంత వెరైటీగా ఉన్నాయో, చాలా వెరైటీగా ఉన్నాయి కదా. అచ్చు మనుషులు లాగా చేశారు. పనికిరానటువంటి ఇనప ముక్కలతోటో వాటితోటి చక్కగా కుర్చీలు తయారు చేశారు. దాంట్లో కూర్చోవడం ఒక థ్రిల్లింగు. అచ్చు ఆది మానవుల్లాగా అది చేశారు కుర్చీలు. చాలా బాగున్నాయి కదా. అక్కడి నుంచి మనం లోనికి వెళితే చూడండి, చాలా అద్భుతంగా ఏర్పాటు చేశారు ఇవన్నీ కూడా. ఇదే కాఫీ డేలోకి ఎంట్రన్స్. ఎదురుగుండా కనపడుతుంది కాఫీ మ్యూజియం మనకి. ఆ కాఫీ మ్యూజియంలో కాఫీ గింజల యొక్క చరిత్ర అంతా చెప్పడం జరుగుతుంది. లోనికి వెళ్దాం రండి. అరకు వేలి, అరకు వేలిలో ఇవన్నీ ఉంటాయి. అరకుకు అరకు వేలికి సుమారు మధ్యలో 3 కిలోమీటర్లు ఉంటుంది. చాలామంది అరకు అనుకుంటారు. అరకుకి 3 కిలోమీటర్ల యువతలే అరకు వేలి ఉంటుంది. ఇక్కడ ఈ బొమ్మలు చూడండి. కాఫీ గింజలను మొట్టమొదట మేకలు తినేసి అవి చాలా హుషారుగా ఉండడం వల్ల ఈ కాఫీ గింజల్లో ఏదో ఒకటి మహత్యం ఉన్నదని ఆ మేకలు కాసుకునేవాడు తెలుసుకొని దానిని కాఫీ గింజలుగా గుర్తించాడు. ఆ తరువాత విదేశీయులందరూ, పెద్ద పెద్ద వాళ్ళందరూ వచ్చి ఆ కాఫీ గింజల్ని కాఫీలా కాచుకోవటం, త్రాగటం ఇవంతా చాలా బాగుందని చెప్పేసి అనుకున్నారు. ఆ తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ట్రైబుల్స్కి ఈ కాఫీ గింజలు ఎలా పెంచాలి, అసలు ఏమిటి, అవంతా కూడా ఈ ట్రైబుల్స్ నేర్చుకోవడం జరిగింది. ఇవి ఎత్తైన కొండలలో చల్లగా ఉన్న ప్రదేశంలో మాత్రమే ఈ కాఫీ గింజలు మొక్కలుగా బాగా పెరుగుతాయి. కాఫీ ప్రపంచ ప్రయాణం. ఈ కాఫీ గింజలు మొత్తం అంతా, ప్రపంచం అంతా కూడా కాఫీలు తాగడం, కాఫీ గింజలు, కాఫీ మొక్కలు పెంచడం అప్పుడు అందరూ నేర్చుకోవడం జరిగింది. చూడండి, బొమ్మల రూపంలో మనకి ఒక మ్యూజియం ఏర్పాటు చేశారు. ఆ రాణిగారు కాఫీ తాగటం అంతా కూడా చాలా బాగుందన్నమాట. ఇక్కడ ఇంగ్లీష్లో, తెలుగులో కూడా దాని యొక్క చరిత్ర వ్రాయడం జరిగింది. ఆ తరువాత వారందరూ కూడా ప్రపంచం మొత్తం ఈ కాఫీ గింజల్ని మొక్కలుగా నాటటం, వాటిని పెంచటం, వాటి నుండి కాఫీ గింజలు ఉత్పత్తి చేయటం ఇదంతా కూడా తెలుసుకున్నారు. ఈ కాఫీ చెట్టు, ఆమె కాఫీ మాత, ఆ గింజలు ఇక్కడ నాటటం, చెట్లుగా పెంచటం, ఆ కాఫీ గింజల ఉత్పత్తి అందరూ నేర్చుకోవడం జరిగింది. భారతీయ కాఫీ చరిత్ర అని ఇక్కడ వాళ్ళు మ్యూజియంలో బొమ్మలు పెట్టారు. ఈ కొండల ప్రాంతంలో అయితే ఈ కాఫీ గింజలు, కాఫీ చెట్లు బాగా పెరుగుతాయని గ్రహించినటువంటి వాళ్ళందరూ ఈ అరకు చుట్టుపక్కల ప్రాంతాలన్నింటినీ ఎంచుకొని కాఫీ తోటలు పెంచడం ప్రారంభించారు. ఇది వాలుగా ఉన్నటువంటి పర్వతాలలో, చల్లగా ఉన్నటువంటి పర్వతాలలో ఎక్కువగా పెరగడం జరుగుతూ ఉంటుంది. చూడండి, ట్రైబుల్స్ కాఫీ గింజలు పెంచడం. ఈ మ్యూజియం చూడటానికి చాలామంది యువకులు వచ్చి అన్ని విషయాలు తెలుసుకుంటున్నారు.
ప్రతిరోజు ఎంతోమంది ఈ మ్యూజియంను సందర్శించి అన్ని విషయాలు తెలుసుకుంటూ ఉంటారు. ఈ కాఫీ గింజలు సంక్రాంతి నవంబర్ డిసెంబర్ టైంలో బాగా వస్తాయి. ఆ వచ్చినటువంటి కాఫీ గింజలను సేకరించి వీళ్ళందరూ కూడా ఆ కాఫీ గింజల్ని విక్రయ కేంద్రాల్లో అమ్మటం జరుగుతుంది. ఇవే కాఫీ తోటలు. కాఫీ తోటలు ఇలా ఉంటాయి. ఎత్తైనటువంటి సిల్వర్ చెట్లు మధ్యలో పెరుగుతూ ఉంటాయి. పూర్వకాలం ఇదంతా వన్యమృగాలతో తిరుగుతూ ఉండేది. అప్పుడు ఈ కాఫీ తోటలు పెంచడం కొంచెం కష్టమయ్యేది ట్రైబల్స్కి. తరువాత రాను రాను ఆ వన్యమృగాలు కనుమరుగైపోయాయి. అక్కడి నుంచి ఈ కాఫీ తోటల పెంపకం బాగా పెరిగింది. ఇక్కడ ఉన్నటువంటి పల్లెటూరు వారందరూ కూడా కాఫీ గింజలను పెంచడం బాగా నేర్చుకున్నారు. ఆ కాఫీ గింజలను సేకరించి బస్తాలకు ఎత్తి అవి విక్రయ కేంద్రాల్లో అమ్మటం, దానివల్ల జీవన విధానం చాలా చక్కగా సాగింది వీళ్ళకి. ఈ కాఫీ గింజల్ని ఒక మూకిడిలో వేసి బాగా వేగించుతారు. అవి మాడిపోయి మంచి రుచిగల వాసన వస్తూ ఉంటాయి. వాటిని మెత్తగా పొడి చేసి ఆ పొడిని నీటిలో వేసి బాగా మరగబెట్టడం వల్ల కాఫీ తయారవుతుంది. ఆ తయారైనటువంటి ఆ డికాషన్లో కొంచెం పాలు కలిపితే అద్భుతంగా ఉంటుంది. ఇవే కాఫీ గింజలు పొడి తయారు చేసేటువంటి మిషన్ ఇది. అక్కడ మ్యూజియంలో అన్నీ చక్కగా పెట్టారు. ఆ తర్వాత చిన్నలు పెద్దలు ఈ కులము ఆ కులము అని లేకుండా అందరూ కాఫీకి బాగా అలవాటు పడ్డారు. ఉదయం లేస్తే కాఫీ పడితే కానీ ఏ పని చేయలేనటువంటి పరిస్థితికి మన వాళ్ళందరూ రావడం జరిగింది. చూడండి ఎంత అద్భుతంగా ఉందో. ఇక్కడ రకరకాల కాఫీ అమ్ముతూ ఉంటారండి. ఇక్కడ 40 రూపాయల కాఫీ కానించి 250 రూపాయల కాఫీ దాకా దొరుకుతాయి. ఆ కాఫీల్లోనే రకరకాల కాఫీలు, రకరకాల టేస్టు ఉన్నటువంటి కాఫీలు ఇక్కడ లభ్యమవుతాయి. ఇన్ని రకాల కాఫీలు మరొక చోట ఎక్కడ మనం చూడటం జరగదు. దాన్ని ఒక్కొక్క టైపులో ఒక్కొక్క మిషన్లో ఒక్కో రకంగా తయారు చేసి వచ్చినటువంటి సందర్శకులకు అందిస్తూ ఉంటారు. చూడండి ఇక్కడ ఎన్ని రకాల మిషన్లు ఉన్నాయో. ఒక్కో మిషన్లో ఒక్కో రకమైనటువంటి కాఫీని వీడు తయారు చేయడం జరుగుతుంది. ఈయన ఎవరో ఫారిన్ కంట్రీ నుంచి కూడా వచ్చారు. ఆయన కాఫీ టేస్ట్ చేస్తున్నారు. ఆయన మాటల్లో విందాం ఆయన ఏం చెప్తారో. ఆయనకి తెలుగు రాదు. ఆయన ఏం భాష ఏం మాట్లాడతారో ఆ కాఫీ టేస్ట్ ఏంటో చూద్దాం. ఈ కాఫీ మ్యూజియం చూడడానికి చాలా బాగుంటుందండి. ఇందులో ఒక గంట సేపు 2 గంటల సేపు కాలక్షేపం అయిపోతుంది. చూద్దాం రండి. We are here in Araku Valley, Andhra Pradesh. Now we are going to try espresso made with the medium roasted. ఈ కాఫీ మ్యూజియంలోనే రకరకాల స్పైసెస్ అమ్ముతున్నారు. దాల్చిన చెక్క ఇలాంటివి కూడా అమ్ముతూ ఉంటారు ఇక్కడ. ఇక్కడ చూడండి కాఫీతో ఫ్లేవర్తో రకరకాల ఫ్లేవర్తో కాఫీ ఫ్లేవర్తో చాక్లెట్లు ఇక్కడ తయారు చేస్తూ ఉంటారు. చిన్నపిల్లలు చాలా ఇష్టంగా తింటారు. కాఫీలో కొన్ని మంచి గుణాలు కూడా ఉన్నాయని కొంతమంది డాక్టర్స్ చెప్తూ ఉంటారు. కాఫీ మితంగా తాగితే, కాఫీ అప్పుడప్పుడు తీసుకుంటూ ఉంటే కొన్ని రకాలైనటువంటి వ్యాధులను కూడా నయం చేస్తుందని కొంతమంది డాక్టర్లు చెప్తున్నారు. అది అతిగా కాఫీ తీసుకున్నటువంటి వాళ్ళకి కొన్ని ఇబ్బందులు కూడా కలగవచ్చు. అతి సర్వత్రా వర్జేత్ అని
మన శాస్త్రాల్లో చెప్తుంటారు కదా, అతిగా ఏది తీసుకున్నా అది చెడ్డ చేస్తుంది. అందుచేత మితంగా ఈ కాఫీ కూడా తాగినట్లయితే కొన్ని రకాలైనటువంటి వ్యాధులు తగ్గుతాయని కొంతమంది చెప్తున్నారు. కొంతమందికి తగ్గచ్చు, కొంతమందికి తగ్గకపోవచ్చు, వాడి చూడాలి. ఆ లోపల చూడండి, కాఫీ పౌడర్ తయారు చేయటం ఇవన్నీ కూడా ఆ లోపల లేబర్ చేస్తూ ఉన్నారు. పెద్ద పెద్ద మిషన్లు ఉన్నాయి. అక్కడే రకరకాల కాఫీ చాక్లెట్లు కూడా తయారు చేస్తూ ఉన్నారు. ఈ కాఫీ గింజలు మొట్టమొదట తెల్లగా ఉంటాయండి. వాటిని ఒక ఇనప మూకిట్లో వేసి బాగా కింద మంట పెట్టి వేపటం వల్ల అవి నల్లగా మారి ఒక అద్భుతమైనటువంటి ఫ్లేవర్, చక్కని కమ్మటి వాసన వస్తూ ఉంటుంది. అప్పుడే మనం దాన్ని కాఫీగా గుర్తించగలుగుతాం. ఇక్కడ చూడండి, రకరకాల ఈ కాఫీ మ్యూజియంలో అద్భుతమైనటువంటి బొమ్మలు వాళ్ళు ఏర్పాటు చేశారు. ఈ కాఫీ గింజలు మొట్టమొదట తెల్లగా ఉంటాయి. ఆ తెల్లగా ఉన్నటువంటి గింజల్ని బాగా కాల్చటం వల్ల మాడి కాఫీ రంగులో తయారవుతాయి. చూసారా బొమ్మలు ఎంత అందంగా ఉన్నాయో. అవన్నీ కూడా కాఫీ గింజల్లాగా ఏర్పాటు చేశారు. ఆర్ట్ చాలా అద్భుతంగా ఉంది కదా. ఇది ఒకసారి చూడవలసిందే. ఈ ఎర్రగా ఉన్నటువంటి కాయల్లోనే ఈ తెల్లగా ఉన్నటువంటి గింజలు ఉంటాయి. ఆ చెట్టు నుండి సేకరించేటప్పుడు ఆ గింజలు అన్నీ ఎర్రగా ఉంటాయి, కాయలు. అది పగలగొడితే అందులో ఈ తెల్లని గింజలు మనకు లభ్యమవుతాయి. చూడండి మ్యూజియం ఎంత బాగుందో. బొమ్మలు చాలా అద్భుతంగా ఏర్పాటు చేశారు. ఈమె ట్రైబల్ ఆవిడ చంటిపిల్లని ఎత్తుకొని కాఫీ గింజలను సేకరిస్తానికి వెళ్ళింది అడవిలో. మనం బొర్రా గుహల నుంచి అరకు వేలి వచ్చే దారిలో ఈ కాఫీ తోటలు విపరీతంగా కనబడతాయి. సిల్వర్ చెట్లని ఉంటాయి, పెద్దగా ఎదుగుతూ ఉంటాయి. ఆ సిల్వర్ చెట్లు క్రిందనే ఈ కాఫీ చెట్లు బాగా ఎక్కువగా పెరుగుతూ ఉంటాయి. ఈ కాఫీ మ్యూజియంలోనే అనేక వస్తువులు అమ్ముతూ ఉన్నారు. కొంచెం షాపింగ్ ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వాళ్ళు ఇక్కడ అనేక రకాల వస్తువులు మీరు చూసి కొనుక్కోవచ్చు. అన్ని రకాలు ఉన్నాయి. కీ చైన్లు, గిఫ్ట్ ఆర్టికల్స్, బొమ్మలు, ఇవి కొబ్బరి నూనె వేసుకునేటువంటి, వనమూలికలు వేసుకునేటువంటివి, రకరకాల బొమ్మలు అన్నీ కూడా ఇక్కడ అమ్ముతున్నారు. ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు చాలామంది కొనుక్కుంటారు. మీరు కూడా ట్రై చేయండి. ఏదో యాత్రకి వెళ్ళి ఒక పాత్ర కొనాలన్నట్టుగా ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళు ఏదో ఒక బొమ్మన్నా కొనుక్కొని వెళ్తూ ఉంటారు. ఈ అరకు, ఈ కాఫీ డే అనేటువంటిది అరకు బస్టాండ్ ప్రక్కనే ఉంటుందండి. దీని ఎదురుగుండానే మ్యూజియం ఉంటుంది. దీని మ్యూజియం ప్రక్కనే మనకి రిసార్ట్స్ కూడా ఉంటాయి. అందుచేత ఈ అన్నీ కూడా ఒకే చోట ఉంటాయి. ఇవన్నీ కూడా అరకు వేలిలో ఉంటాయి అన్నమాట. అరకు అంటాం కానీ అన్నీ కూడా అరకు వేలిలోనే ఎక్కువ ఉంటాయి. రెస్టారెంట్లు కానీ, హోటల్స్ కానీ, ఇవన్నీ మ్యూజియం, ట్రైబల్ మ్యూజియం, ఇవన్నీ కూడా అరకు వేలిలో అన్నీ మనకు అందుబాటులో ఉంటాయి. చాలామంది అరకు అంటే, అరకు రైల్వే స్టేషను ఇక్కడికి 3 కిలోమీటర్ల దూరం ఉంటుంది. ఒకవేళ ట్రైన్కి వచ్చినటువంటి వాళ్ళు అరకు రైల్వే స్టేషన్లో దిగిన మళ్ళీ ఈ అరకు వేలికి తప్పనిసరిగా రావాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. ఇక్కడే అన్నీ ఉంటాయి అన్నమాట. చేత కొంతమంది కొత్తగా వచ్చినటువంటి వాళ్ళు గమనించండి, అరకులో దిగే కంటే అరకు వేలిలోనే స్టే చేయటం చాలా మంచిది. అన్నీ దగ్గరగా ఉంటాయి. చూడండి రకరకాల బొమ్మలు, వినాయకుడి బొమ్మలు అన్నీ కూడా రకరకాలైనటువంటి బొమ్మలు అమ్ముతున్నారు. ఇక్కడ షాపింగ్ చేసుకోవడానికి కూడా చాలా అన్నీ అనుకూలంగా పెట్టారు. షాపింగ్ ఇష్టమైనటువంటి వాళ్ళు ఇవన్నీ కొనుక్కోవచ్చు. వినాయకుడి బొమ్మ చాలా బాగుంది కదా, అద్భుతంగా ఉంది. ఈ అరకు ట్రిప్ వచ్చినటువంటి ప్రతి వారు కూడా ఇక్కడికి వచ్చి ఈ కాఫీ డేని సందర్శించి
అక్కడ మంచి కాఫీ తాగి వెళ్ళడం అందరికీ అలవాటు. అందుచేత అందరూ ఈ కాఫీ డేని సందర్శిస్తూ ఉంటారు. మీరు అరకు వచ్చినట్లయితే తప్పనిసరిగా ఈ కాఫీ డేని కూడా చూడండి. ఒక గంట సేపులో దీన్ని చూడవచ్చు. ఇందులో కూడా అనేక రకాల ఆటలు కూడా పెట్టారు. జంపింగు, డ్రమ్స్ వాయించడం, అలాగే యారో, అలాగే క్రికెట్ ప్రాక్టీస్ ఇవన్నీ కూడా పెట్టారు ఇక్కడ. కొంచెం ఇంట్రెస్ట్గా ఉంటుంది. ఆటలు కూడా ఉన్నాయి. సరదాగా కాలక్షేపం చేయడానికి చాలా బాగుంటుంది. పిల్లలకి చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది. ఇక్కడ రేట్లు కూడా పెట్టారు. చూడండి, ఆ బొమ్మ 130 రూపాయలట. ఇవన్నీ 130 రూపాయలు ప్రైస్ పెట్టారు. అవి చూసి మీకు నచ్చినట్లయితే కొనుక్కోవచ్చు. ఈ కాఫీ డేకి ఎంట్రన్స్ టికెట్ పెద్దవాళ్ళకి 20 రూపాయలు, చిన్నపిల్లలకి 10 రూపాయలుగా పెట్టారు. కాఫీ డే తప్పనిసరిగా చూడవలసినటువంటిదిగా ఉంది. చాలా బాగుంది. చాలా బాగుంది కదా. ఇక్కడ చూడండి, చిత్రమైనటువంటి బొమ్మలు. ఇవన్నీ కూడా చెక్క బొమ్మలు, కొండపల్లి బొమ్మల్లా ఉన్నాయి. చిన్న చిన్న బొమ్మలు, సెట్లు ఇవన్నీ కూడా షోకేస్లో పెట్టుకోవడానికి చాలా అద్భుతంగా ఉంటాయి, బాగుంటాయి. రకరకాల బొమ్మలు పెట్టారు ఇక్కడ. చాలా బాగుంది. ఈ మ్యూజియం చూడటానికి చాలా బాగుంది. అన్నీ చూసి ఏం కొనకపోయినా ఏం పర్వాలేదు, వారు ఏం అనుకోరు. అన్నీ చూసి వెళ్ళిపోవచ్చు. కావలసినటువంటి వారు బొమ్మలు బాగున్నాయి అనుకుంటే షోకేస్లో పెట్టుకోవడానికి కొనుక్కుంటారు. ఒకే రకం బొమ్మలు ఒక 20 కావాలన్నా ఇక్కడ దొరుకుతాయి. అదొక విశేషం ఉంది. ఎన్ని బొమ్మలు కావాలన్నా వాళ్ళు మనకి సప్లై చేస్తారు. చాలా బాగుంది కదా కాఫీ డే. అద్భుతంగా చేశారు బొమ్మలు. ఇవన్నీ కారు బొమ్మలు. ఇదివరకటి నుంచి ఎప్పటి నుంచో మనం చూస్తూనే ఉన్నాం. ఈ కార్లు చిన్న సైజు, పెద్ద సైజు, మీడియం సైజు, ఇలా 3 రకాల బొమ్మలు ఇక్కడ పెట్టడం జరిగింది. అలాగే చేపలు తయారు చేస్తున్నారు. ఆ పైన ఉన్నాయి మోటార్ సైకిల్. చాలా బాగా చేశారు. షోకేస్లో పెట్టుకోవడానికి ఇవి చాలా అద్భుతంగా ఉంటాయి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఖరీదు చేస్తారు. ఇవి చూడండి, ఎదురుతో అల్లినటువంటి బుట్టలు, చేతితో తయారు చేసిన వస్తువులు. ఇవి కొంతమంది ఇవి ఇంట్రెస్ట్గా కొంటారు. ఆ చేతితో తయారు చేసినటువంటి వాళ్ళని డెవలప్ చేయడం కోసం కొంతమంది ఇంట్రెస్ట్గా ఇవి కొంటూ ఉంటారు. ఈ బొమ్మలన్నీ కూడా చేతులతో తయారు చేసినవి. చాలా బాగున్నాయి. హ్యాండ్ మేడ్, అద్భుతంగా ఉన్నాయి కదా. చూడండి, చాలా బాగున్నాయి. సంగీత వాయిద్యం తయారు చేస్తున్నారు. ఒక అతను కుండలు తయారు చేస్తున్నారు. ఇవన్నీ గిఫ్ట్ ఆర్టికల్స్గా కూడా ఇవ్వచ్చు. మనం కొనేసి ఎవరికన్నా గిఫ్ట్ ఇచ్చుకోవడానికి కూడా చాలా బాగుంటాయి. చాలా అద్భుతంగా ఉన్నాయి. చూడండి, బొమ్మలు ఎదురుతో తయారు చేశారు. ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి కదా. ఇవి చూడండి, ఇవి షోకేస్లో పెట్టుకోవడానికి చాలా బాగున్నాయి. ఇది ఐరన్తో తయారు చేసినటువంటి బొమ్మలు. ఇవి లేళ్ళు చాలా బాగున్నాయి. లేళ్ళు, ఇంకా రకరకాల బొమ్మలు భలే తయారు చేశారు. చాలా అద్భుతంగా ఉన్నాయి. ఇవన్నీ చూస్తుంటే ఒక రకమైన ఆనందంగా ఉంది. అన్నీ కొనాలంటే మన వల్ల కాదు, కొంచెం కాస్ట్ కూడా ఎక్కువ ఉంటాయి. ఇవి చూడండి, ఇవి చాలా బాగున్నాయి బొమ్మలు. ఇవన్నీ ఐరన్తో తయారు చేసినటువంటి బొమ్మలు. ఇవన్నీ బాగున్నాయి. ఈ ప్రక్కనే బ్రాస్ ఐటము, ఇత్తడితో తయారు చేసినటువంటి బొమ్మలు చాలా అద్భుతంగా బాగున్నాయి. ఇవి మట్టితో తయారు చేసినటువంటివి. అందులో నీళ్లు పోసి ఊదినట్లయితే పిచ్చుక ఎలాంటి సౌండ్ వస్తుందో. ఇది చూడండి, దాని మీద ఎక్కి అది గట్టిగా తిరుగుతున్నా కానీ పడిపోకుండా ఉండడం. ఇది ఒక ఆట. దీనికి 100 రూపాయలు టికెట్
అదనంగా చెల్లించవలసి ఉంటుంది. ఈ ఆట కూడా మంచి థ్రిల్లింగ్గా ఉంటుంది. ఆ కుర్రవాడు చూడండి నెమ్మదిగా తిప్పమని చెప్పారు. వాళ్ళ తల్లిదండ్రులు ప్రక్కనే ఉన్నారు, అందుకని నెమ్మదిగా తిప్పుతున్నారు. కొంచెం గట్టిగా స్పీడ్గా తిప్పితే ఆ పైన ఉన్నటువంటి వాడు కింద పడిపోతాడు. అంచేత స్లోగా తిప్పుతున్నాడు. ఆ కుర్రోడు భయపడుతూ అలాగే పట్టుకుని ఉన్నాడు. నెమ్మదిగా స్పీడ్ పెంచడం కూడా జరుగుతుంది. ఈ ఆట ఇతర దేశాల్లో బాగా ఆడతారు. దాన్ని ఇక్కడ ప్రాక్టీస్ చేయడానికి మన వాళ్ళు కూడా ప్రాక్టీస్ చేస్తూ ఉంటారన్నమాట. సరదాగా ఉంటుంది. కింద పడిపోయినా కానీ దెబ్బ తగలకుండా కింద స్పాంజీ బాగా మందంగా ఉండేటువంటివి కింద పడినా దెబ్బ తగలకుండా ఉండేలాగా వాళ్ళు జాగ్రత్తలు తీసుకుంటారు. కింద పడిపోయినమ్మటే అక్కడ ఆపరేటర్ ఉంటాడు, వెంటనే దాన్ని ఆఫ్ చేసేస్తాడు. కింద పడినా కానీ దెబ్బలు ఏం తగలవండి. ఈ ఆట ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వాళ్ళు ట్రై చేయొచ్చు. బాగుంది కదా. చూడండి ఇక్కడ చాలామంది కాఫీ తాగుతున్నారు. అలాగే ఆ కాఫీ గింజలు తయారీ ఫ్యాక్టరీ చాలా పెద్దగా ఉంది. లోపల వీడియో ఎలవ్ లేదండి, కానీ మనం యూట్యూబ్ అని చెప్తే వాళ్ళు తీసుకోమన్నారు. రకరకాల మిషన్లు ఈ లోపల ఉన్నాయి, స్టాక్ ఉంది. ఆ గింజలు చూసారా బస్తాలు తెల్లగా ఉన్నాయి. వీటిని బాగా వేడి చేసి మాడబెడతారు. ఆ మాడిపోయిన తర్వాత మంచి కాఫీ వాసన వస్తుంది. బస్తాలు ఇక్కడ నిల్వ చేశారు. చాలా బాగుంది కదా. అరకు వచ్చినటువంటి వారు ప్రతి వారు కూడా ఈ కాఫీ డేని సందర్శించకుండా వెళ్ళరు. ఒక గంటలో ఈ అద్భుతమైనటువంటి అందాన్ని చూడొచ్చు. ఒక రకమైన ఆనందంగా ఉంటుంది. చాలా బాగుంది. ఇదే కాఫీ డే. అరకు వేలి బస్టాండ్ ప్రక్కనే ఉంటుంది, తప్పనిసరిగా సందర్శించండి. ఇది మంచి థ్రిల్లింగ్గా ఉంటుంది. అరకు వచ్చినటువంటి అనుభూతి మనకు మిగులుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. చూడండి, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పురాణ అమృతం అని టైప్ చేస్తే యూట్యూబ్లో వస్తుంది. మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వే జనా సుఖినో భవంతు. థ్యాంక్ యూ.